ఎగ్జామ్స్ అవగానే మీ అందరిని కాశ్మీర్ తీసుకెళ్తా అని పిల్లలతో అమర్ అంటూ ఉంటారు. సరే డాడ్ అని చెప్పి ఆనంద్, ఆకాష్ అలాగే అంజు అంటూ ఉంటారు. హ్యాపీ జర్నీ అని చెప్పి చెప్తూ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళి రండి నాన్న అని చెప్పి బుజ్జమ్మ అన్నమాట. ఒకసారిగా అమర్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తన కూతురు అని చెప్పి అనుకుంటూ అలా చూస్తుంటాడు. ఆ మాట ఉన్న బాగి కూడా అలాగే బాధపడి చూస్తుంది. ఇంకా రాత్రి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇంకా బుజ్జమ్మ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అంజు, ఆనంద్, ఆకాష్ ఇంకా అలాగే బుజ్జం చూస్తూ ఉంటారు. అదేంటి నాన్న అని చెప్పి అన్నని చెప్పి అనుకుంటూ అలా ఉండిపోతారు. నేను మిమ్మల్ని హక్ చేసుకోవచ్చు అని చెప్పి బుజ్జమంగా నువ్వు బుద్ధి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి అమర్ అంటూ ఇంకా ఒంగోని బొగ్గు పెడుతూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అమర్ బొగ్గు మీద ముద్దు పెడుతూ ఉంటుంది. ఇంకా అమర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అది చూసి ఇంకా బాగా కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. అమర్ కూడా బుజ్జమ్మ నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదంతా చూసి బాగి ఇంకా కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఆనందపడుతూ ఉంటుంది. రాతో ఇంకా బాగా గమనిస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అమ్మని గట్టి హక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత బుజ్జమ్మ బాగిని కూడా హక్ చేసుకుంటుంది. ఇంకా బాగి కూడా హక్ చేసుకొని ఇంకా ముద్దు పెడుతూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ ముద్దు పెడతానికి బాగి అలాగే చూస్తూ ఉంటుంది. అమ్మ జాగ్రత్త నాన్న అని చెప్పి బుజ్జమ్మ అన్న మాటలు ఒక్కసారిగా అమ్మ షాక్ అవుతూ ఉంటారు. బాగి ఒకసారి భయపడుతూ ఉంటుంది. ఏంటి అమ్మ అని చెప్పి అమ్మరంగా ఇంకా బాగి భయంతో అమ్మని చూస్తుంది. ఇంకా అమ్మ డౌట్ గా బాగి చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి చాలా భయపడుతూ అమ్మని బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది.